హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి యొక్క సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ ది ఆల్ న్యూ బ్రెజా. ఈ వీడియోలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, దీని యొక్క సరికొత్త ఫీచర్స్ అండ్ అన్ని వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ ఇస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రెజా వచ్చేసి సెకండ్ జనరేషన్ మోడల్. ఇది దీని ప్రీవియస్ జనరేషన్ మోడల్ని విటారా బ్రెజా అనేవారు, కానీ ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ మోడల్ని ఓన్లీ బ్రెజా అని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ రిలీజ్ చేశారు అండ్ అది గ్రాండ్ విటారా అనే నేమ్తో వస్తుంది. సో ఆ ఎస్యూవీ వచ్చేసి మీకు దీని యొక్క నెక్స్ట్ సెగ్మెంట్లో వస్తుంది. క్రెటా, సెల్టోస్, కుషాక్ లాంటి కార్స్ అన్ని దాని యొక్క రైవల్స్ అని చెప్పుకోవాలి. సో దాని పక్కన పెడితే దీని విషయానికి వస్తే బ్రెజా దీని యొక్క రైవల్స్ కనుక చూసుకుంటే హ్యుండైలో వెన్యూ ఉంది, కియా యొక్క సానెట్, టాటాస్ నెక్సాన్, ఫోర్డ్స్ ఈకోస్పోర్ట్, రెనో కైగర్ అండ్ నిసాన్ మ్యాగ్నైట్ లాంటి కార్స్ దీనికి రైవల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ బ్రెజార్లో మాత్రం చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి, ఇంక్లూడింగ్ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కానివ్వండి, సన్ రూఫ్ అండ్ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ చేంజెస్ కనుక చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ కనుక చూసుకుంటే స్క్వేరీ అండ్ బాక్సీ షేప్ అయితే వచ్చింది. సో దీనివల్ల కార్కి ఒక వైడ్ స్టాన్స్ వచ్చింది. హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ దాంతోపాటు ట్విన్ డిఆర్ఎల్స్ కూడా చూడొచ్చు. అండ్ దాంతోపాటు పైన మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా సెపరేట్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. ప్రీవియస్ మోడల్లో అయితే మనకి బై ఫంక్షనల్ ఉండేది, బోత్ డిఆర్ఎల్ అండ్ టర్న్ ఇండికేటర్స్. అండ్ సైడ్స్ నుంచి కనుక చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్స్ అనేవి నీట్గా మనకి గ్రిల్లోకి ఇంటిగ్రేట్ చేశారు. చూడటానికి చాలా బాగుంది. అండ్ గ్రిల్ వచ్చేసి ఫ్లాట్ గ్రిల్ వస్తుంది, డార్క్ గ్రే ఫినిష్ వచ్చింది అండ్ దానిపైన క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా చూడొచ్చు. కింద లోవర్ బంపర్స్లో కనుక చూసుకుంటే మనకి రేడియేటర్ గ్రిల్, దాని కింద సిల్వర్ కలర్లో ఉన్న స్కఫ్ ప్లేట్, ఇక్కడ సెంటర్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వస్తుంది. సో ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు కంప్లీట్ 360 డిగ్రీ సరౌండ్ వ్యూకి ఉపయోగపడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సైడ్స్ కూడా మీకు కెమెరాస్ ప్రొవైడ్ చేశారు అండ్ అవి కూడా చూపిస్తాను. ఇక్కడ కార్నర్స్లో కనుక చూసుకుంటే మీకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ మోడల్లో అయితే మనకి బై ఫంక్షనల్ ఉండేది, బోత్ డిఆర్ఎల్ అండ్ టర్న్ ఇండికేటర్స్, బట్ ఈసారి రెండు వేరే వేరే యూనిట్స్లో ఇచ్చారు అండ్ నాకైతే నచ్చింది డిజైన్. సో ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ అయితే నాకు నచ్చింది. ఆ హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ కానివ్వండి, ఫ్రంట్ ఉన్న బానెట్ కానివ్వండి, చాలా టఫ్గా ఉన్నట్టుంది. సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ యూస్ చేసిన క్లాడింగ్స్ చూడొచ్చు. ఈసారి అయితే క్లాడింగ్ విడ్త్ అన్నది ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా డోర్స్ కింద కూడా క్లాడింగ్ ఏరియా ఎక్కువ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్ ఉన్న ఎస్యూవీ లుక్ అయితే ఇంక్రీజ్ అయింది. జస్ట్ విజువల్ బల్క్ అనుకోండి, సైడ్ నుంచి చూడటానికి టఫ్ ఎస్యూవీలా ఉన్నట్టు. ఇప్పుడు టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 16" వీల్స్ అండ్ దాంతోపాటు మీకు 2 టోన్ ప్రెసిషన్ కట్ ఎలో వీల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఈసారి ఎలో వీల్స్ ప్యాటర్న్ కూడా మార్చారు. అదేవిధంగా బ్రేక్స్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్స్ అండ్ వెనకాల వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. పైకి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎక్స్టీరియర్ వింగ్ మిరర్స్ అండ్ ఇవి వచ్చేసి మీకు బ్లాక్ కలర్ ఫినిష్ వచ్చింది అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ కింద కెమెరా ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మీకు సైడ్ వ్యూ అన్నది కవర్ చేస్తుంది. అదేవిధంగా మీకు అటు సైడ్ ఉన్న మిర్రర్ కూడా మీకు కింద కెమెరా వస్తుంది. సో మీకు కంప్లీట్గా 360 డిగ్రీ సరౌండ్ వ్యూ వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఈ మిర్రర్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు మీకు ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి అండ్ దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి మీకు బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటుంది. పైన విండోస్ ఏరియా దగ్గర ఏ పిల్లర్, బి పిల్లర్ అండ్ సి పిల్లర్ కంప్లీట్ మీకు బ్లాక్ ఫినిష్ వచ్చింది. ఈ సి పిల్లర్ దగ్గర ఉన్న క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా ఈసారి ఇంక్రీజ్ చేశారు. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి టాప్ మోడల్ ZXi+. సో దీంట్లో మీకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. పైన రూఫ్ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ లేదా వైట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఫర్ ద ఫస్ట్ టైం సన్ రూఫ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ దాంతోపాటు రూఫ్ రైల్స్ కనుక చూసుకుంటే మీకు సిల్వర్ కలర్లో వస్తాయి. రియర్ సెక్షన్ లేదా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటెనా అండ్ ఇది కూడా ఈసారి ఇంక్లూడ్ చేశారు. దాన్ని ఫాలో అవుతూ మీకు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అండ్ దాని లోపల వచ్చేసి మీకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్, ఇంకా రియర్ విండ్షీల్డ్ మీద అయితే మీకు డీఫాగర్ అండ్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ ఏదైతే ఆ బాక్సీ డిజైన్ వచ్చారో బ్యాక్ కూడా అదే ఫాలో అయ్యారు. ఈ కొత్త ఎల్ఈడి టెయిల్ లైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఈ టెయిల్ లైట్ యూనిట్ అంతా చాలా ఫ్లాట్గా అండ్ దాని సరౌండింగ్ ఏరియా అంతా బ్లాక్ డౌట్ ఫినిష్ ఇవ్వటం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చూడటానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ సెంటర్లో వచ్చేసి మీకు క్రోమ్ ట్రీట్మెంట్తో బ్రెజా బ్యాజింగ్, దాన్ని ఫాలో అవుతూ మీకు రియర్ పార్కింగ్ కెమెరా, కింద లోవర్ బంపర్స్లో పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ అండ్ దాంతోపాటు కింద వచ్చేసి సిల్వర్ కలర్లో అగైన్ రియర్ స్కఫ్ ప్లేట్. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో ప్రీవియస్ మోడల్ విటారా బ్రెజా లాగే ఈసారి ఈ బ్రెజాలో కూడా మనకి సేమ్ 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఎందుకంటే బేసిక్గా బాడీ డైమెన్షన్స్ అంటూ ఏమీ చేంజ్ అవ్వలేదు. సో మనకి కార్గో స్పేస్ అనేది అలాగే ఉంటుంది. సో మీకు ఇక్కడ సైడ్స్ వచ్చేసి స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. వీటితో పాటు మీకు సైడ్ వచ్చేసి ట్రంక్ లైట్, హుక్ ఉంది
బూట్ కింద కనుక చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్, ఇది వచ్చేసి 15 ఇంచ్ స్టీల్ వన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు బూట్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ లేదా వెనకాల ఉన్న సీట్స్ 60-40 స్ప్లిట్ సీట్స్ అవి. సో ఆ సీట్స్ ఫోల్డ్ చేసి మీరు బూట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు కనుక ట్రావెల్ చేస్తే. అండ్ ఫైనల్గా పైన వచ్చేసి మీకు పార్సిల్ షెల్ఫ్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్ చెక్ చేద్దాం. డోర్స్ అయితే వైడ్గానే ఓపెన్ అవుతున్నాయి. డోర్ ఓపెనర్స్కి క్రోమ్ ఫినిష్ వచ్చింది. సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర మీకు బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ వచ్చింది. కింద డోర్స్ దగ్గర చూసుకుంటే డోర్ బిన్స్ చూడొచ్చు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్స్ అన్నవి ఫిట్ అవుతాయి. అండ్ దాని పక్కన వచ్చేసి మీకు స్పీకర్. సీట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్స్ అండి. దాంతోపాటు మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ అలాంగ్ విత్ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు కూర్చుని స్పేస్ చెక్ చేద్దాం. సో ప్రీవియస్ కార్ లాగే మనకి అగైన్ స్పేస్ అనేది అడిక్వేట్గానే ఉంది. నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి సఫిషియెంట్గా అయితే ఉంది. బట్ ఇక్కడ ప్రీవియస్ మోడల్లా కాకుండా ఈసారి రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. సో ప్రీవియస్గా కస్టమర్స్ అందరూ చాలా డిమాండ్ చేశారు. సో దిస్ టైమ్ సెకండ్ జనరేషన్లో ఇవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు కన్వీనియన్స్ కోసం USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ కనుక చూసుకుంటే కంప్లీట్ మేక్ ఓవర్ వచ్చింది. సో ఆ చేంజెస్ ఏంటో మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. అండ్ చెప్పడం మర్చిపోయిన, ఇక్కడ ఫ్రంట్ సీట్ మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పైన వచ్చేసి గ్రాబ్ రైల్స్. ఇక్కడ సైడ్స్ డోర్స్ దగ్గర ambient లైటింగ్ కూడా ఉంది. మీకోసం బ్లూ కలర్ ambient లైటింగ్ ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే నైట్ టైం ఇంకా చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వెనకాల పైన రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. అగైన్ ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పైన వచ్చేసి ట్వీటర్. ఇక్కడ సైడ్ వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్. దీంట్లో మీకు వచ్చేసి పవర్ విండో బటన్స్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంటుంది. అండ్ అగైన్ కింద వచ్చేసి డీసెంట్ సైజ్ డోర్ పాకెట్స్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. కింద చూసుకుంటే కనుక పెడల్స్ అండ్ దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి బానెట్ ల్యాచ్ అండ్ ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ కూడా ఉంది. ఇక్కడ పైకి వచ్చేస్తే రైట్ సైడ్ చాలా కంట్రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే సెపరేట్గా ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. దాని పక్కన కనుక చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇల్యూమినేషన్కి ఉన్నాయి స్విచెస్. దాంతోపాటు మీకు హెడప్ డిస్ప్లే స్విచ్. ఎస్, ఈ కొత్త బ్రెజాలో హెడప్ డిస్ప్లే అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా యూస్ చేయాలో కాసేపులో చెప్తాను. దాని ఫాలోతో కనుక చూసుకుంటే ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కోసం ఒక స్విచ్, ఐడల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అండ్ దాని పక్కన మీకు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ టు ద డ్రైవర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాబిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ చాక్లెట్ కలర్ బ్రౌన్లో ఫినిష్ వచ్చింది. దానిపైన సాటిన్ క్రోమ్ ఫినిష్లో ఒక యాక్సెంట్ మొత్తం డాష్ బోర్డ్ అంతా వచ్చింది. దాంతోపాటు ఇక్కడ సెంటర్లో ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్లే ముందర ఫస్ట్ మనం స్టీరింగ్ కాలమ్ గురించి మాట్లాడుకుందాం. స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి కంప్లీట్ లెదర్ ర్యాప్ వస్తుంది. అండ్ అదే విధంగా మనం డాష్ బోర్డ్ మీద ఏదైతే సాటిన్ క్రోమ్ ఫినిష్ చూసామో అదే ఫినిష్ కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశారు. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ వస్తుంది, టెలిస్కోపిక్ రాదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దానిపైన వచ్చేసి మీకు మీడియా కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్రెజార్లో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. దాని వెనకాల చూసుకుంటే మీకు హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి బోత్ అనలాగ్ డైల్స్ అండ్ MID స్క్రీన్ మధ్యలో ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు టాకోమీటర్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ మీకు వచ్చేసి స్పీడోమీటర్ ఉంది. దాంతోపాటు కింద ఇంజిన్ టెంపరేచర్ గేజ్ అండ్ ఫ్యూయల్ గేజ్ కూడా ఉన్నాయి. సెంటర్లో ఉన్న MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లేలో మీకు టైం, టెంపరేచర్, కిలోమీటర్స్ రన్, గియర్ ఇండికేటర్, టార్క్ అండ్ పవర్ బ్యాండ్స్, యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ గ్రాఫ్, దాంతోపాటు బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది కాబట్టి. దీంతోపాటు మీకు జనరల్ ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, రేంజ్, ఓడోమీటర్ అండ్ డ్రైవింగ్ టైం లాంటి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తుంది. దానిపైన కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు హెడప్ డిస్ప్లే వస్తుంది. సో మీకు ఇందాక HUD బటన్ చూపించాను కదా, సో ఆ స్విచ్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఫ్రంట్ డిస్ప్లే అనేది పైకి వస్తుంది. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో కాకుండా మీరు హెడ్ అండ్ ఐస్ మూవ్ చేయక్కర్లేకుండా మీరు సింపుల్గా ఈ డిస్ప్లే మీద స్పీడ్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, గేర్ ఇండికేటర్ కానివ్వండి మీకు ఈ డిస్ప్లేలో ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది. సో ఇది ఒక విధంగా సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి. సో ఒకవేళ మీరు క్లోజ్ లేదా యూజ్ చేయాలని లేకపోతే అగైన్ ఆ HUD స్విచ్ని లాంగ్ ప్రెస్ చేయండి, అది క్లోజ్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఉండడం మంచిదని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది సేఫ్టీ ఫీచర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ విషయానికి వస్తే ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి సుజుకి యొక్క 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లూటూత్, FM, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మీ మొబైల్ నుంచి సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా అలెక్సా ఇంటిగ్రేషన్తో మీరు కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. కార్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేస్తుంది, ఫ్యూయల్ ఎకానమీ కానీ, రేంజ్ కానివ్వండి.
అండ్ డ్రైవర్ సైడ్ దగ్గర 360 డిగ్రీ కెమెరా వ్యూ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్లో ఇలా 360 డిగ్రీ వ్యూ చూపిస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా సెట్టింగ్స్లో మీరు డిఫరెంట్ వ్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. సో పార్కింగ్ ఇంకా ఈజీ అవుతుంది. అగైన్ సైడ్ వ్యూ కావాలితే సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పార్క్ చేస్తున్నప్పుడు. ఈ ఫీచర్ అయితే చాలా హ్యాండీగా ఉంటుంది, ఎస్పెషలీ పార్కింగ్ సిచ్యువేషన్లో. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అండ్ సెంటర్లో హజార్డ్ లైట్ స్విచ్ కూడా ఉంది. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏవైతే ఈ కంట్రోల్స్ ఇచ్చారో ఇవి చాలా ఈజీగా ఉంది యూజ్ చేయడానికి. మీరు ఈ కంట్రోల్స్తో పైకి కానీ కింద కానీ మూవ్ చేస్తే బ్లోవర్ స్పీడ్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మిగతా ఏసీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి ఒక 12 volts పవర్ సాకెట్ అండ్ దాని పక్కన USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. పైన ambient లైటింగ్ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్రెజాలో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు గియర్ బాక్స్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కనుక మీరు మాన్యువల్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు 5-speed మాన్యువల్ గియర్ బాక్స్ వస్తుంది. దాని పక్కన షిఫ్ట్ లాక్ స్విచ్ కూడా ఉంది. గియర్ బాక్స్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే ఇక్కడ చిన్న స్పేస్, దాని పక్కన వచ్చేసి మీకు స్క్వేర్ షేప్డ్ కప్ హోల్డర్స్ అండ్ దాని పక్కన మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ ఆర్మ్రెస్ట్ వచ్చేసి స్లైడబుల్ అండ్ లెదర్ ఫినిష్ కూడా వచ్చింది. అండ్ ఓపెన్ చేసి కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. గ్లో బాక్స్ విషయానికి వస్తే ఆ స్టోరేజ్ స్పేస్ బాగానే ఉంది. దాంతోపాటు మీకు కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ కూడా ఉంది. పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ IRVM, దాని ఫాలో అవుతూ మనకి సన్ గ్లాస్ హోల్డర్, ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సన్ రూఫ్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఈ స్విచ్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అండ్ పైనుంచి లైట్ ఎంటర్ అవడం వల్ల క్యాబిన్ అంతా చాలా స్పేషియస్గా కనపడుతుంది. ఆల్రైట్, క్లోజ్ చేసేద్దాం. ఆల్రైట్, ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు వేరియంట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ చూసుకుందాం. సో ఈ సెకండ్ జనరేషన్ బ్రెజా వచ్చేసి మీకు 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అవి వచ్చేసి LXi, VXi, ZXi అండ్ ZXi Plus. ఇక్కడ LXi వచ్చేసి బేస్ వేరియంట్ అండ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మిగతా వేరియంట్స్ VXi, ZXi అండ్ ZXi Plus మీకు బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను చేస్తున్న వేరియంట్ వచ్చేసి టాప్ మోడల్ ZXi Plus ఆటోమేటిక్ వేరియంట్. అండ్ దీని యొక్క కలర్ కనుక చూసుకుంటే సిజ్లింగ్ రెడ్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ డ్యూయల్ టోన్ వేరియంట్ ఇది. ఈ రెడ్తో పాటు మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బ్రౌన్, బ్లూ, గ్రే, సిల్వర్ అండ్ వైట్. అదేవిధంగా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్రెజాలో వచ్చేసి మీకు న్యాచురలీ ఆస్పిరేటెడ్ 4-cylinder 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మీకు 103 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 136.8 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు ఈ పెట్రోల్ ఇంజిన్ కూడా ట్వీక్ చేయడం జరిగింది. ఈసారి 2 ఇంజెక్టర్స్ లేదా డ్యూయల్ జెట్స్ అన్నవి ఇంటేక్ పోర్ట్ దగ్గర ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు దీనికి ఉన్న స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల బ్రెజాకి క్లాస్ లీడింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంది మిగతా రైవల్స్ యొక్క పెట్రోల్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే కనుక. మైలేజ్ కనుక చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 20.15 km/L వరకు ఇవ్వగలదు. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 19.8 km/L వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవ్వగలవు. సేఫ్టీ విషయానికి వస్తే ఈ బ్రెజా గ్లోబల్ C ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. అండ్ ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రీవియస్ విటారా బ్రెజా కూడా బిల్డ్ చేశారు. సో అప్పుడు వచ్చేసి అది 4 stars వచ్చాయి అవుట్ ఆఫ్ 5 గ్లోబల్ NCAP వాళ్ళు ఇచ్చారు. సో ఈ కొత్త బ్రెజాలో ఇంకా బెటర్ స్కోర్ అయితే వస్తుంది. అండ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లేదా ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అండ్ 360 డిగ్రీ వ్యూ కెమెరా లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ మారుతి సుజుకి బ్రెజా వచ్చేసి 9,70,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ బ్రెజా ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ZXi Plus ఆటోమేటిక్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి 17,33,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ప్రైసెస్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు మారుతి సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా మీరు మారుతి సుజుకి ఎరీనా బై జైబెరీ మోటార్స్ని విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ వచ్చేసి సత్యం జంక్షన్ NH16 హైవే మీద ఉంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.